ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో 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 9652777636. హలో, ఏమైంది? గుడ్ మార్నింగ్ బ్రదర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దుబాయ్. చెప్పండి బ్రదర్. అయితే ఇది వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ప్లస్ ఇంకోటి రైతులకు పెట్టుబడి సాయం చేస్తా అన్నారు. ఓకే. సో అయితే అవి మనకి సంబంధించినవి. దానికి టైం తీసుకోవడానికి ఓకే, టైం తీసుకోవడానికి టైం ఉంది. ప్లస్ మన కేసుల్లో ఇరికించి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇస్తున్నాం కదా, ఫస్ట్ దాని గురించి ఆలోచించారు కదా ఫస్ట్. ఓకే. డబ్బులతో సంబంధం లేదు కదా. మేడిగడ్డను చూపించి అంత మ్యాటర్ డైవర్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ గురించి మళ్ళీ ముందరికి వచ్చి ప్రజలు మేము మధ్య పెట్టుకుంటున్నప్పుడు చేసేది ఏం లేదు. చూద్దాం ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది అన్నది. మనం ఎవ్రీ మినిట్ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాము. సో వాళ్ళు అటు ఇటుగా అడుగులు వేస్తుంటే సెట్ రైట్ అవ్వడానికి మన వైపు నుంచి మన క్వశ్చన్ కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళు ఎటువైపు వెళ్తారు ఏంటన్నది చూడాలి. మేడిగడ్డ మీద ఎంక్వైరీ అన్నది తప్పు, అది పెద్ద బోగస్ లాగానే కనబడుతున్నది. కాళేశ్వరం టోటల్ దాని మీద ఎంక్వైరీ చేయాలి. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది అన్నది. అందుకే వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అంటున్న స్కీమ్లు ఇవన్నీ కూడా 100 days టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ 100 days టైం ఇద్దాం, ఇంకా అవసరం అయితే ఇంకా 4 రోజులు ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు నేను అనుకోవడం. ఒక 6 నెలల వరకు మనం పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పండి బ్రదర్. అన్న గుడ్ మార్నింగ్ అన్న, నా పేరు రమేష్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొడంగల్ నేర్చుకోవాలి అన్న. చెప్పండి. మీ వీడియో చూసిన కాళేశ్వరం అని అందరూ దొంగలని ఎపిసోడ్ చూసిన, అంటే ఇక అయిపోయినట్టు ఏం పట్టించుకోరా కాళేశ్వరం గురించి ఎంక్వైరీ ఇంకా ఏముండదు ఇక చేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న లైన్ కరెక్ట్ కాదని మనం ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినాము. అవునా, ఒక్క మేడిగడ్డది కాన్సన్ట్రేట్ చేస్తారు, మిగతా మొత్తం కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ చేయాలి కదా. అవును, చేయాలి, మొత్తం దాని మీద చేయాలి కదా. ఇప్పుడు మనకి ప్రతి సమస్యకి కారణం కాళేశ్వరం అయింది చాలా సందర్భాల్లో. మరి అట్లాంటి ప్రాజెక్ట్ అవినీతిని ఎట్లా వదిలిపెడతాం? మొత్తం మేజర్ గా 2 ధరణి నుంచి కాళేశ్వరం నుంచి తెలంగాణ సగం అప్పుల్లో మునిగిపోయింది. చూద్దాం. ఇప్పుడు ఏమన్నా అది ఎంక్వైరీ చేసి ఆ పైసలు తీసుకొచ్చి అప్పులు తీరిస్తేనే బాగుంటుంది, లేకపోతే తెలంగాణ పరిస్థితి పేదోడు బతకలేడన్నా. ఇప్పటికే ఒక రేంజ్ లో పెరిగిపోయిన రేట్లన్నీ. అవునవునవునవును, వాస్తవం. మరి దారుణంగా ఉంటుంది సిచ్యుయేషన్ ఈ పని మాత్రం చేయకపోతే తెలంగాణ. యా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నా అన్న. మంచిర్యాల, చెప్పండి బ్రదర్. అన్న అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ గురించి బాగా డౌట్స్ ఉన్నాయన్న మాకు. ఓకే. కొత్త రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్స్ గురించి ఏంటంటే ఈ 4-wheeler వెహికల్ ఉంటే ఇవ్వను అని అన్నారు. ఎంతవరకు నిజం అన్నది అర్థం కాలే. ఇప్పుడు 4-wheeler వెహికల్ అంటే కారు ఉంటే ఇవ్వను అన్నట్టుగా ఏం లేదండి. అయ్యో, ఆ గైడ్ లైన్స్ ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు. గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మనం ముందుగా ఈ సోషల్ మీడియాలో ఈ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు స్లాబ్ ఉంటే రాదు, 4-wheeler ఉంటే రాదు, రకరకాలుగా రాస్తున్నారు. అవునవును. సో మరి 4-wheeler ఉంటే రాదంటే మరి ట్యాక్సీ నడుపుకునే వాళ్ళు వాళ్ళ జీవితం బతకడానికి కొంటారు కదా. నేను అది మాట్లాడదామని మీకు కాల్ చేసినాను. ఏంటంటే అన్న ఇప్పుడు నేను కారు ఉందన్న, బట్ కాకపోతే నేను ఏదో దాన్ని ఫైనాన్స్ లో తీసుకొని కొనుక్కున్నా అన్న. ఇంకా ఫైనాన్స్ నెల కడుతున్నా అన్న. ఓకే. ఇప్పుడు దాని మీద నేను బ్రతుకుతున్నా. అదే అంటున్నాను కదా. వాళ్ళ గైడ్ లైన్స్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేం. థ్యాంక్ యూ. రైట్. మరో కాల్. హలో హలో, నమస్కారం గారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? మేము మామూలు నుంచి అండి. ఇప్పుడు ఈ రేషన్ ఈ మన అభయాసం దరఖాస్తులు టైం అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకుంటారు అని చెప్పింది కదండి. అవును.
అది వాళ్ళు పోతే మాకు ఇంకేమి అది ఇది రాలేదు గవర్నమెంట్ నుంచి 4 నెలల తర్వాత తీసుకుంటారు అని చెప్తున్నారు. ఓకే. యాక్చువల్‌గా మొన్న కూడా ఒకరు కాల్ చేశారు. మీరే చేసారో ఇంకెవరైనా చేసారో తెలీదు. నేను కాదండి, వేరే వాళ్ళు చేసిండ్రు ఇన్నా కూడా, కానీ దానికి సరైన సమాధానం రాలేదు. ఇంకోటి ఆఫీసర్లకు మరి ఎవరు సజెషన్ ఇస్తారు ఏం తెలియదు, వాళ్ళకి మాకు తెలియదు అన్నట్లు ఒక దగ్గర మాట్లాడతారు, ఇంకో దగ్గర 4 నెలలు అని చెప్తున్నారు. ఇది ప్రజలంతా కన్ఫ్యూజన్ లో ఉండాలండి. ఓకే, చూద్దాం వాళ్ళు ఏం అన్న. మరి మీరు ఎందుకు అప్లై చేసుకోలేకపోయారు? అప్లై అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదండి, ఓకే, చాలా ఉంటాయి. అయితే ఇంకోటి అంటే ఈ రైతు బంధు డబ్బులు 80% వేసి ఇప్పుడు వ్యవసాయం పెట్టుబడికి అవసరం కదండి. అవునవునవును. అది కూడా క్లియర్ గా చెప్తలేరు, ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఎంత వేస్తారు అనేది చేస్తలేరు. ఏమో అందరికి వేస్తామని అన్నారు, ఇంకా చాలా మంది రైతులకు ఇంకా పడనట్టున్నది. నేను నిన్న కూడా ఏదో ఫాలో అప్ చేస్తే ఒక 2-3 రోజులు పడుతుందని అంటున్నారు. చూద్దాం ఏం చేస్తారన్నది. అది అనేది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో రకరకాలుగా చేస్తుంటారు. అట్లా కాకుండా ఒకటి ప్రజలకు క్లియర్ గా ఏదో ఒకటి చేస్తారంటే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు కదా. అవునవును, పాయింటే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పండి బ్రదర్. గుడ్ మార్నింగ్ కదా. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. నేను మామూలు వచ్చిన మామూలు ఉన్నా కానీ కలవలే. ఓకే, అవును నిన్న కోర్టు ఉండే. చెప్పన్నా. అరే అవన్నీ తర్వాత మాట్లాడదాం అన్న, జనం వింటున్నారు కదా. మనం మన ఒక్కటే ఏం లేదు కానీ కొద్దిగా టైం ఇప్పుడు 100 రోజులు అన్నారు వాళ్ళు, ఇంకొక 4-5 నెలలు, కాకపోతే 5-6 నెలలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏం లేదనా. ప్లీజ్ అందరూ తెలంగాణ ప్రజలు అనేది లైవ్ ద్వారా వినాలి. టైం పడుతుందనా, లోటు బడ్జెట్లు ఎన్నో ప్రాబ్లాలు ఉన్నాయి. ఇంకోటి ప్రతిపక్షాలు మన అక్షిపుల్లో తీసేసి మంట పెట్టినట్టు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలకు అందరికి కొద్దిగా టైం ఇచ్చి చూద్దాం. వాళ్ళు కూడా చెయ్యకపోతే చెడ్డ పేరు వస్తుందని ఒక లైవ్ తీసుకుంటున్నారు, మంత్రులు కానీ సీఎం కానీ అందరు కానీ. ఒకటే నేను చెప్పేది ఒకటే, ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. టైం ఇచ్చి చూద్దాం, కాకపోతే 1 year దాకా చూద్దాం. 1 year వాళ్ళు 10 years 1 year ఎక్కర్లేదు కానీ ఒక 6 నెలలు మ్యాక్సిమం టైం. అది 6 నెలలు మ్యాక్సిమం టైము. చూద్దాం, 6 నెలలు చేస్తారు. ఎంత లేదంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు, ఎన్ని దాంట్లో ఎన్ని చేస్తారు, ఎన్ని చేయరు, అది కూడా తెలుసు కదా. ఓకే, రైట్. మరో కాల్. హలో గుడ్ మార్నింగ్ రఘన్న. గుడ్ మార్నింగ్, చెప్పండి బ్రదర్. నేను రవికిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పు రవికిరణ్. అన్న ఇట్లా ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మన తెలంగాణ ప్రజలకి. అన్న మీరు ఆకునూరి మురళి సార్, మహిపాల్ యాదవ్ వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ని గద్దెదించడానికి మీరు ఒక 2 months నుంచి బాగా గ్రౌండ్ వర్క్ చేసిరు కదా సార్ మీరు. అయితే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఇంకొక 3 months లో రాబోతున్నారు కాబట్టి సేమ్ అదే గ్రౌండ్ వర్క్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్ 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ కూడా వెళ్ళి ఏమంటాం ఇంకా జనాలను ఎడ్యుకేట్ చేయాలన్నా ప్లీజ్ దయచేసి. నేను ఎందుకు అంటున్నానంటే ఒక బాధ్యత గల మంచిగా నేను మాట్లాడుతున్నాను. ఈ టిఆర్ఎస్ పార్టీ అనేది ఏంటంటే తెలంగాణకి పట్టిన క్యాన్సర్. మీరు చూడండి, ఇప్పుడు ప్రజలు మీరు 9.5 సంవత్సరాలలో మీరు అమలు కాని హామీలు మీరు ఎన్నో ఇచ్చారు కదా. దళితులకు 3 ఎకరాలు అన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అని అన్నారు. ఇవన్నీ ఏది అమలు చేయలేరు. కానీ సిగ్గు లేకుండా, ఏమాత్రం మతిస్థిమితం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి జస్ట్ 1 రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు గనక మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మిమ్మల్ని పొందబెడతామని ఇంకా అహంకారము, బలుపు, ఒక నియంతృత్వ పోకడ, దొరపోకడతో మాట్లాడుతున్నారన్న. ఇటువంటి వ్యక్తులని మనము ఎంపీ ఇప్పుడు 1 second అన్న ప్లీజ్, ఇటువంటి వ్యక్తులను గనక ఎంపీ ఎలక్షన్స్ లో గెలిపిస్తే తెలంగాణకి ఏం మేలు జరుగుతుంది అన్న? మరి మీరే చెప్పండి. ఒక చిన్న విషయం అన్న, సపోజ్ ఇప్పుడు మీలాంటి డైనమిక్ జర్నలిస్ట్లని వాళ్ళు కంపల్సరీ హత్య చేసే ప్రయత్నం చేస్తుంటే ఒకవేళ పొరపాటున వాళ్ళు మళ్ళీ రూల్ కనుక వచ్చింటే. సో కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ అన్నా నేను. ఓకే, తప్పకుండా చూద్దాం పబ్లిక్ ఎట్లా డిసైడ్ అవుతారన్నది, ప్రజల ఆలోచన ఎట్లా ఉంటుందన్న చూడాలి. ఇప్పటివరకు కనిపిస్తున్న ట్రెండ్ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉండే అవకాశం చాలా క్లియర్ కనబడతా ఉన్నది. హలో, శుభోదయం రవి గారు. శుభోదయం అండి, చెప్పండి సార్. ఎక్కడి నుంచి? ఉప్పల్. చెప్పండి అన్న. ఏమంది ఇప్పుడు మాకైతే రైతు బంధు పడ్డది 1 ఎకరం నా దగ్గర. మీదంతా ఎకరంన్నారా? ఎకరం కరెక్ట్ ఎకరం ఉంది పడ్డది. ఓకే, ఇంకా చాలా మందికి పడాలి మరి, అది ఇంకా లేట్ అవుతున్నది యాక్చువల్గా. అంటే ఎకరం 2-3
అన్నా సరే లేట్ అవుతాను. ఉమ్, ఇంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ ఏమో గుంటలు 20 గుంటలు 30 గుంటలు ఉన్న పడ్డది ఒక బ్యాచ్. ఉమ్, సెకండ్ బ్యాచ్ కరెక్ట్ గా ఎకరం పడ్డది. ఉమ్. ఏం తొందరపడ్డదని చెప్పండి, రైతులకు ఖచ్చితంగా పడుతుంది. రిమైనింగ్ ఈ నెలాఖరికి అని చెప్పేది తుమ్మల గారు మొన్న. ఓకే రైట్ అన్న, రైట్. మరో కాల్. హలో హలో, నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? ఆర్మూర్ అన్న. ఆర్మూర్, చెప్పండి అన్న. కేసీఆర్ ఓడిపోయింది కదా, కేటీఆర్. ఆ, అది మంచిది అయితే ఆయన గుర్తిస్తలేడు. గుర్తిస్తలేడు, అదే కదా. ఆయన గెలిచిన వాటికి రాళ్లతో కొట్టేటోళ్ళం. ఇంకా ఇంకా జనమే జనమే తప్పు చేసిరంటారు. అదే మంచి చేసిర్రు ఆయనకు. ఒకవేళ గెలిచిన వాటికి అరే మా మీద ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇట్లా మేనేజ్ చేసి గెలిచిండ్రా అని కోపంతో కంకర రాళ్లతో కొట్టేటోళ్ళం అండి. అవునా, అది తెలుస్తలేదు. ఓకే, యా రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పండి. అలా టీఆర్ఎస్ పెడుతున్నాడు కదా, మన బండి నెంబర్ తప్పు. ఫస్ట్ టీఆర్ఎస్ అంటే ఆడు పార్టీ ఉన్నదని ఆర్ తీసేసి ఎస్ పెట్టాడు, ఎస్టీఎస్ అని పెట్టిండు. అవునా, ఏడ చూసిన ఆడు పార్టీ కనబడేటట్టు సింబాలిక్ గా. టీజీ ఉండాలా, ఫస్ట్ చేయాలి కాంగ్రెస్. యాక్చువల్లీ వీళ్ళు అన్నారు మరి గతంలో, మరి ఏందో మరి ఎప్పుడు చేస్తారో చూడాలి. వీళ్ళు ఏకంగా కొంతమంది లీడర్లు టీఆర్ఎస్ ఉంటే మళ్ళీ ఆ దరిద్రం మళ్ళీ ఇటుకు వస్తే మళ్ళీ మన బంధం ఎందుకు. ఓకే రైట్ అన్న, ఓకే రైట్. హలో, హలో, ఎస్ చెప్పండి అన్న. వరంగల్ నుండి మాట్లాడుతున్నామన్నా. టీవీ ఆపాలన్న, టీవీ ఆపి నాతో మాట్లాడండి. టీవీ మొత్తం మ్యూట్ లో పెట్టేసి. చెప్పండి. హలో, చెప్పన్నా. అన్న రఘు అన్న మాట్లాడుతున్నా. నేనే అన్న, చెప్పండి, టైం లేదు. అన్న, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ అత్యధికమైనటువంటి జీతం ఏ రాష్ట్రాలలో లేనటువంటి జీతం తీసుకున్నారు కదా. అవును. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు అంత మొత్తం తెలంగాణ మొత్తం దరిద్రమైంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి గత ప్రభుత్వం వల్ల. అవును. ఇప్పుడు దాంట్లో ఈ ఎమ్మెల్యేల జీతాలు కానీ ముఖ్యమంత్రి జీతాలు కానీ అవి తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎంప్లాయీ 60 సంవత్సరాలు చేస్తే వాళ్ళకు పెన్షన్ వస్తుందన్నా. కానీ ఒక పొలిటికల్ లీడరు జస్ట్ 5 years ఆయన సర్వీస్ చేసినందుకు ఆయన ఎంప్లాయా మరి ఆయన ప్రజాసేవ తెలియదు, కానీ వాళ్ళు నెలకు 50,000 పెన్షన్ అమలు చేసే ఘనత మన గత ప్రభుత్వాలు. వాస్తవం, అవును. వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. పెన్షనే కాదు, వాళ్ళకి ఏ రోగం వచ్చినా మంచి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పైసలు కూడా ఇస్తుంది గవర్నమెంటే, మన పైసలే. జీవితాంతం వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నది. అవును. కనీసం పేద వాళ్లకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎలాంటి సర్వీసెస్ ఇలాంటివి ఇవ్వకుండా వీళ్ళు అధిక మొత్తంలో పెన్షన్స్ తీసుకోవడం వల్ల గత ప్రభుత్వాలే కానీ ఇతర ప్రభుత్వాలు కూడా చేసినటువంటి విధానాలను ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి మీడియా మిత్రులు కూడా దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నదన్న. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో, చెప్పండి బ్రదర్. నమస్తే అన్న, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే, చెప్పండి. బీజేపీ వాళ్ళు ఒకటి సమాధానం చెప్పాలన్నా. ఆల్రెడీ వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బ్యాక్లాష్ వచ్చింది, అనుకున్నంతగా రాలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు కరప్షన్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ అంటున్నాడు మేము వచ్చింటే కేటీఆర్ ని కేసీఆర్ ని అరెస్ట్ చేస్తున్నాయని. ఇప్పుడు తమిళనాడులో ఢిల్లీలో కానివ్వండి, సిబిఐ లేకపోయినా ఈడీ యాక్షన్ తీసుకుంది. అవును. మినిస్టర్లని అరెస్ట్ చేసింది. అవును. మరి ఇక్కడ ఒక్క మినిస్టర్ ని ఒక్క ఎమ్మెల్యేని కూడా టచ్ చేయలేదు. అవును. అది వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. చెప్పాలి కదా. ఎన్ని రోజులు ఇట్లా నడిపిస్తున్నారు. యా, థ్యాంక్ యూ. చూద్దాం. అంటే ఇప్పుడు ఈ అరెస్టులు, ఈ ఎంక్వైరీలు ఎంతవరకు ముందుకు పడతాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, పైసలు దోచుకున్నది అంతా ఇంత కూడా కాదు కదా. చిన్న చిన్న స్కాములు అంటే వేరే ఇంత పెద్ద అమౌంట్లు దోచుకున్నారు. అవును. ఇవైతే వసూలు చేయాలి కదా, ప్రజల మీద భారం వేయకుండా. యా, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇవి ఫోన్ కాల్స్.